అగ్రి ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకోబోతున్నామండి. సో ఈ యొక్క నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు సాంబరాజు గారు, గోల్డ్ డైరెక్టర్, నర్సంపేట వరంగల్ నుంచి. సో సార్ నేను ఇన్వైట్ చేస్తాను. ఇలా కొద్ది ఫాస్ట్గా మీ టీమ్స్లో ప్రమోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్ సాంబరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ సెషన్లో టిహెచ్ఎస్ మన యొక్క ఆర్గనైజేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ కుమార్ సార్ అండ్ ఉమాశంకర్ సార్, లహారి మేడం గారు, మరి అదేవిధంగా మై అప్లయన్స్ దేవేందర్ సార్, స్వరూప గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకుంటాను లీడర్స్. ఆ, దీనికంటే ముందు గ్రాట్యుయేట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక లీడర్స్, మై సెల్ఫ్ వచ్చేసి సామ్రాజ్ అండ్ రజిత. ప్రజెంట్ మేము గోల్డ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నాము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకి మరియు విద్య నేర్పిన గురువులకి, ఆ భగవంతుడికి ప్రత్యేకించి థ్యాంక్ చెప్పుకుంటున్నాను లీడర్స్. ఈ వెస్టిజ్ అనే ప్లాట్ఫామ్ అందించిన మై అప్లైన్ గ్రేట్ లీడర్ దేవేందర్ సార్కి కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ అండి. ఈ వెస్టేజ్ కు బిఫోర్ నా యొక్క చిన్న 2 minutes టెస్ట్ అంటే ఈ వెస్టేజ్ నేను 10th క్లాస్ వరకు చదువుకొని 10th క్లాస్లో ఫెయిల్ అయిన సందర్భంలో ఇంకా పై చదువుల ఆలోచన చేయకుండా నేను మా అమ్మ నాన్నతో పాటు అగ్రికల్చర్ ఏదైతే ఉందో మాకున్న చిన్నపాటి అగ్రికల్చర్ అది దానికి వాళ్ళకి కొంచెం సహాయంగా తోడ్పాటుగా ఉండడం జరిగింది. ఆ తర్వాత నేను ఏదైనా పని చేయాలని మా దగ్గరలో ఉన్న నర్సంపేటకు రావడం జరిగింది లీడర్స్. ఆ నర్సంపేటకు రావడానికి మాకు టైంకి బస్సులు ఉండవు కనుక నేను సైకిల్ కొనుక్కొని ఒక షాప్లో గుమస్తాగా స్టార్ట్ అయినాను 600 రూపాయలతో. అక్కడ నుండి 2004లో అక్కడ నుండి స్టార్ట్ అయిన నా జర్నీ ఎక్కడ చూడండి ఒక ఏజెంట్గా, ఒక ఎల్ఐసి ఏజెంట్గా, అదేవిధంగా షాప్ పర్పస్లో గుమస్తాగా, లాస్ట్లో వెస్టేజ్కి పరిచయం అయ్యే ముందు వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతూ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాంతో ఇబ్బంది పడుతూ నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్న 14,000 రూపాయల నా ఇన్కమ్. అక్కడ నేను పనిచేసేది 12 గంటలు. ఆ 14,000కు అక్కడ నుండి మా లీడర్ దేవేందర్ సారు నా బ్యాక్ పెయిన్ విషయం తనకు తెలుసు. ఎందుకంటే సారు మెడికల్ షాప్లో గుమస్తాగా చేస్తున్న క్రమంలో నేను మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళిన అక్కడ అంతకు ముందు కూడా సార్ నాకు క్లాస్మేట్. సార్కి ఇట్లా పరిస్థితి అని చెప్పడం వల్ల వెస్టేజ్ పరిచయమైన వెంటనే నాకు ఈ ప్రొడక్ట్స్ను డిస్క్ ప్రాబ్లం సంబంధించి క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకోజామెన్, కాల్షియం, కొలాజన్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి మాకు ఆ, ఐడి తీసుకోమని అక్కడ హైదరాబాద్లో ఉన్న నేను ఒక ఆధార్ కార్డు పంపించమంటే పంపించి ఏ ప్లాన్ వినలేదు, దీని గురించి ఏం తెలియదు కూడా, ప్రొడక్ట్స్ ఏంటివో కూడా తెలియదు. అటువంటి సందర్భంలో సారు ఆధార్ కార్డు పంపించమంటే పంపించి ప్రొడక్ట్స్ మాత్రము వాడడం జరిగింది లీడర్స్. వాడిన క్రమంలో మాకు నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఒక 20 days లోపు ఇంకా మళ్ళీ ఎక్కువ ప్రాబ్లం మొదలైంది. దానికి కారణం ఏందని చెప్పి సార్ను మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి అడిగితే, లేదు నీకు ఆ ప్రొడక్ట్స్ పనిచేస్తున్నాయి, నీకు ఏదైతే జాయింట్ దగ్గర, నీకు ఏదైతే డిస్క్ దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ నీకు మళ్ళీ ఆ గుజ్జు కాటేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, నువ్వు భయపడాల్సిన పని లేదని సార్ చెప్పడం జరిగింది. అలా నేను ఒక 4 నెలలు వాడిన లీడర్స్. ఆ 4 నెలల తర్వాత నేను మళ్ళీ సార్ ఫోన్ చేస్తే ఎత్తకపోవడం, ఎందుకులే నేను ఏదో ఒక పని చేసుకుంటున్నా కదా, నేను ఇంకా బయట తిరిగి పని చేసేంత ఓపిక లేదు,
ఎందుకంటే నాకున్న డిస్క్ ప్రాబ్లం అలా ఉండేది. బైక్ అమ్ముకొని సెక్యూరిటీ గార్డ్‌గా జాయిన్ కావడం జరిగింది. ఎక్కడ నర్సంపేట నుండి పోయి హైదరాబాద్‌లో కార్ షోరూమ్‌లో సెక్యూరిటీగా చేయడం. ఆ తర్వాత సార్ ఫోన్ చేస్తే అవాయిడ్ చేయడము. ఇది మళ్ళా చేయలేను, తిరగలేను అని అసలు పూర్తి స్థాయిలో ప్లాన్ ఏందో అసలు ఏమి ఇన్‌కమ్ ఉంటదో అది కూడా ఏమి వినలేదు లీడర్స్. అలా నేను కొన్ని రోజులు దాటేసుకుంటూ పోయిన తర్వాత సారు ఒకానొక రోజు మల్కాజ్గిరి స్టోర్ దగ్గరకి మూర్తి సార్ అండ్ దేవేందర్ సార్ ఇద్దరు కలిసి ఆ అక్కడ మీటింగ్ చేస్తున్నారు. అక్కడికి గెస్ట్ గా ముద్రగడ రమేష్ సార్ రావడం జరుగుతుంది. అప్పుడు సార్ వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టి మీటింగ్ కు రమ్మని అంటే నేను ఒక్కడినే కాకుండా నా తోటి మిత్రులను నాతో డ్యూటీ చేసే వాళ్ళని తీసుకొని నేను వెళ్ళడం జరిగింది లీడర్స్. అసలు నాకేం తెలియదు. అయినా కూడా ఒక నలుగురిని తీసుకొని వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ మేము కూర్చున్న క్రమంలో ఫస్ట్ ఫస్ట్ మూర్తి సార్ బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. అక్కడ ఒకటే ఒకటి కనెక్ట్ అయింది లీడర్స్ నాకు. ఎక్కడ ఇన్ని రోజుల నుండి, ఇన్ని సంవత్సరాల నుండి నేను 2004 నుండి బయట తిరిగిన ప్రపంచంలో ఎక్కడ కూడా 3 తరాల ఆదాయం అనేది ఎక్కడ కనిపించలేదు. ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, మంచి మంచి ఎంత సంపాదించిన వాళ్ళు కావచ్చు. ఈ 3 తరాల ఆదాయము ఎక్కడ లేదు. దానికి తోడు ఇంకేంటిదంటే మనము 10 మందికి సాయం చేయడము తెలవకుండానే జరిగిపోతుంది. ఇక్కడ ఒక 10 మందికి సహాయం చేయడం అనేది మనం తెలవకుండానే సహాయం చేస్తున్నాము. మన బతుకు తెరువుకై వెస్టేజ్‌లో పనిచేస్తాం కావచ్చు. కానీ 10 మందికి సహాయం చేయడం మాత్రం ఇక్కడ ఒక దగ్గరే ఉంది అని ఒక గట్టి నిర్ణయం, సంకల్పం అయితే పెట్టుకున్నాను నేను ఆ రోజు. పెట్టుకొని నేనెప్పుడూ ఈ డ్యూటీ నుండి తప్పించుకొని ఈ వెస్టేజ్ కోసం తిరగాలనే తపనతో మొదలుపెట్టిన. ఆహ్, ఆ మంత్ గాకుండా నెక్స్ట్ మంత్‌లోనే బ్రాంచ్ డైరెక్టర్ అయినా. బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్‌లో నేనొక 3700 చెక్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ పట్టింది నేను సిల్వర్ డైరెక్టర్ కావడానికి. నేను చేస్తున్న డ్యూటీని వదిలేయకుండా ఆహ్, మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తూ ఒక సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఒక 16,000 హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అప్పుడు తీసుకున్నాక నేనేం చేశానంటే పూర్తి స్థాయిలో వెస్టేజ్‌నే చేస్తా అని జాబ్ బంద్ చేసుకోవడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసిన లీడర్స్ మళ్ళీ 2024 ఏప్రిల్‌లో గోల్డ్ డైరెక్టర్‌గా మళ్ళీ ఒక అచీవ్‌మెంట్ పొందడం జరిగింది లీడర్స్. ఇదన్ దీనంతటి కారణం నాకు మేజర్‌గా మా అప్‌లైన్ దేవేందర్ సార్ మరియు నా లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో నా లైఫ్ లైన్స్ కూడా నాకు పూర్తి స్థాయిలో సహకారం అందించారు లీడర్స్. ఈ స్థాయిలో ఉండడానికి వీరు ఉంటేనే గనక నేను ఇక్కడ ఉన్నాను. వారికి ప్రత్యేక థాంక్స్ చెప్పుకుంటాను లీడర్స్. మరి లేట్ చేయకుండా మనము సెషన్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను తీసుకున్నది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రైతుకు ఎలా ఉపయోగపడుతున్నాయి? పంటలకు ఎలా దిగుబడి వస్తుంది? ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ వచ్చేసి సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తులనేవి మన దగ్గర ఆహ్, తయారు చేయబడుతున్నాయి మన వెస్టీజ్ కంపెనీలో. అక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి రైతుకు ఎక్కువ శాతము నేలలనేది చవుడు నేలలు ఉంటాయి. ఇంకపోతే రైతుకు ఏటవాలు నేలలుంటాయి. ర మనకు గెరిష నేలలనేవి ఉంటాయి లీడర్స్. ఈ 3 రకాల నేలలకు మనకు మన దగ్గరున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఫస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి రైతు ప్రయోజనాలేందంటే అగ్రి లీడర్స్. అగ్రి అనేది ఇది అధిక వర్షాలు పడ్డ పరిస్థితులలో వరదకు కొట్టుకుపోతా ఉంటాయి. అటువంటి ఆ టైంలో ఎక్కువ శాతము భూమి నేల అనేది కోతలకు గురవుతా ఉంటది. అది వరద ఎటైతే సైడ్ వెళ్తుంటదో అటు సైడ్ వెళ్ళే క్రమంలో నేల కోతకు గురవుతా ఉంటది. అదే విధంగా ఎక్కువ వాటర్ నిల్వ ఉండడం. ఒకవేళ వాటర్ నిల్వ ఉన్నా కూడా పంట నష్టం జరుగుతది. ఇలా రైతుకు అనేక రకాలుగా వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఇంకపోతే దాంట్లో చౌడు ఉన్నప్పుడు కావచ్చు, పంట అనేది అధికంగా రాకపోవడము, అలాంటి పరిస్థితులలో రైతు ఏం చేయలేని పరిస్థితి ఉంటది లీడర్స్. అప్పుడు మనము సజెషన్ చేయాల్సింది యాక్వజెల్ సజెషన్ చేస్తే ఇది మనకు వర్ష భార పరిస్థితులలో
అధిక వర్షాలు మరియు వరదల పరిస్థితుల్లో ఉపయోగకారిగా ఉంటుంది. ఈ స్థిరమైన నీటి వినియోగం కొరకు వర్షభార, అధిక వర్షాలు, వరదలు మొక్కకు కావలసిన తేమను అందిస్తుంది. నీటిని నిల్వ పెట్టుకునే సామర్థ్యం దీనికి 500 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కకి ఎంత అవసరమో అంతవరకు తీసుకొని మిగతా వాటర్ని నిల్వ పెట్టుకునే శక్తి ఉంటుంది ఈ అక్వాజెల్లో. ఇది అదే విధంగా మొలక అంకుర ఉత్పత్తి త్వరితగతిని చేస్తుంది. ఇది వాటిని పాచి నుండి నిరాశిస్తుంది. ఇలా దీంతో పాటు నేలలోని పోషక విలువలను మొక్కకు అందిస్తూ రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో వరదకు కావచ్చు, లేకపోతే నీటి నిల్వ ఉండడం వల్ల కావచ్చు, ఆ పోషకాలు అనేటివి బయటికి వెళ్ళిపోవడము, మొక్కకు సరైన పద్ధతిలో అందించకపోవడము, మనం గతంలో ఇప్పుడు రైతు దీన్ని వాడక ముందు జరిగే పరిస్థితులు, దీన్ని వాడిన తర్వాత మనకు ఈ యొక్క నేలలో ఉన్న మొక్కకు పోషకాలను కావలసినంత అందిస్తూ, వాటర్ కూడా అధిక మోతాదులో అందిస్తూ ఆ మొక్కను రక్షిస్తుంది. నేలకు కోతకు గురైనప్పుడు కోతకు గురి కాకుండా కూడా కాపాడుతుంది ఈ అక్వాజెల్ అనేది. ఇది మరి రైతు దీన్ని ఎలా వాడాలి, వాడే విధానం ఎలా అంటే, ఎప్పుడైతే దుక్కి దశ ఏ పంట అయినా కూడా స్టార్ట్ చేసే ముందు దుక్కి దశలో దీన్ని చివరి దుక్కిలో అంటే ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ దుక్కిని సదును చేసిన తర్వాత 4గోసారికి ఇక పంట వేస్తే టైం సమయంలో రసాయనిక ఎరువులు ఏవైతే ఉంటాయో, మనం దిక్కుపిండిలో 28 వాడుతూ ఉంటారు, 2020 వాడుతూ ఉంటారు, గోదావరి డిఏపి వాడుతూ ఉంటారు లీడర్స్ రైతులు. ఆ టైంలో ఆ రాసాయనిక ఎరువులతో కలిపి అవసరాన్ని బట్టి, నేల భూసారాన్ని బట్టి ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ నుండి 2 ప్యాకెట్స్ కూడా వాడవచ్చు. 2 ప్యాకెట్స్ చౌడు నెలలో వాడుకోవచ్చు లీడర్స్. 2 ప్యాకెట్స్ చౌడు నెలలో వాడుకుంటే దాంట్లో ఉన్న చౌడు చాలా వరకు మెరుగుగా పడుతుంది. మరి అలా పెద్ద మొక్కలకైతే ఇది 40 గ్రాముల నుండి 80 గ్రాముల వరకు మనము దీన్ని స్ప్రే రూపంలో కూడా తీసుకోవచ్చు లీడర్స్. పంపులో మనకు 15 లీటర్ల నుండి 20 లీటర్ల పంపులు ఉంటాయి ఎక్కువ శాతం రైతుల దగ్గర. అక్కడ మనకు మొక్కలు పెద్ద అయితే 40 గ్రాముల వరకు చిన్న అయితే 40 గ్రాముల వరకు తీసుకోవచ్చు, పెద్ద అయితే 80 గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు అంటే, ఒకవేళ మనము దుక్కి దశలో రైతుకు చెప్పలేకపోయినాము, అతను వేసుకోలేదు, అయినా పంట చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆ సమయంలో మనము ఈ మొదళ్ళ దగ్గర 40 గ్రాములు చిన్న మొక్కప్పుడు, 80 గ్రాములు పెద్ద మొక్కప్పుడు వాడిచ్చినట్లయితే ఉంటే అలా కూడా రైతుకు ఉపయోగకరం ఉంటుంది లీడర్స్. ఇప్పుడు దుక్కి దశలో దీన్ని వాడడం వల్ల రైతుకు మినిమం తక్కువ 30 నుంచి 40% పెట్టుబడి అనేది తగ్గుతుంది. పెట్టుబడి తగ్గితే రైతు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఈ రోజుల్లో చూడండి లీడర్స్, రైతులు పంట దిగుబడి రాక, ఈ సంవత్సరం అయితే వరి పంటలు ఆ యావరేజ్ లో 40 గుంటలకు 40 బస్తాలు పండించే రైతు ఈ సంవత్సరం 22 బస్తాలు 20 బస్తాలు పండియడం జరిగింది. కారణం ఏంటంటే, ఇన్ని రోజులు గతంలో ఒక 20 నుంచి 30 సంవత్సరాల నుండి నడుస్తున్నది ఏంటంటే, ఎక్కువ శాతం రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు భూమిపైన. దాన్ని వాడడం వల్ల ఎక్కువ గడ్డి మందులు వాడుతూ ఉన్నారు. దాన్ని వాడడం వల్ల భూమిలో సారవంతం అనేది తగ్గిపోయి, బలం తగ్గిపోయి, దానిలో ఉన్న పోషకాలు లేకుండా పోయి భూమి అనేది చాలా దెబ్బతింటున్న లీడర్స్. దానికి కారణంగానే మనం ఇక్కడ ఈ అక్వాజెల్ ను వాడించినట్లయితే ఉంటే వాళ్ళకు 30 నుంచి 40% పెట్టుబడులు తగ్గించిన వాళ్ళం అవుతాం లీడర్స్. మరి ఈ అక్వాజెల్ తో పాటు మన దగ్గర ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే, అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ లీడర్స్. ఈ హుమిక్ గ్రాన్యువల్స్ అనేది భూమి యొక్క భౌతిక స్థితిగతులను మార్చడమే కాకుండా భూమిని గుల్లపరిచి మెత్తదనం చేస్తుంది. విత్తనాలు వ్యతిరేకతని మొలకెత్తుటకు సహాయపడుతుంది. నేడు వేరు వ్యవస్థ బలపడుటకు ఉపయోగపడుతుంది. ఇక్కడ దీనికి కారణం మనం మేజర్గా ఏంటంటే, దుక్కులు అనేది గతంలో రైతులు ఎద్దులతో వ్యవసాయం చేసిన టైంలో మరి కనీసము ఒక ఫీటు నుంచి ఫీటున్నర దుక్కి అనేది పడేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ట్రాక్టర్స్ వచ్చినాయి. మనకు
ఆ మిషనరు వస్తువులతో ఏంటంటే 3 నుంచి 4 ఇంచుల కంటే ఎక్కువ దుక్కి అనేది పడతలేదు లీడర్స్. చాలా మంది ఆ చూడండి, రైతులు ఎక్కడ గమనిస్తలేరంటే దుక్కి దశలో దుక్కిని కూడా ఎక్కువ సదును చేస్తలేరు. గతంలో చూసుకున్నట్లయితే ఆ మార్చి ఏప్రిల్ మధ్యలో దుక్కి స్టార్ట్ చేసుకుంటే మే నెల మళ్ళీ జూన్ పంట వేసేంత వరకు ఒక నెల 15 రోజుల నుండి 2 నెలల వరకు దుక్కి బాగా ఎండకు ఆరబెట్టుకునేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యాసింగి వానకాలం యాసింగి వానకాలం అని వేస్తూ పోతున్నారు. అలా వేయడం వల్ల ఆ రై- రైతుకు భూమి ఆరుతడిగా లేకపోవడం వల్ల కూడా ఆ దుక్కి ఎక్కువ పడకపోవడం వల్ల కూడా నష్టపోతున్నారు. అలాంటి రైతులు మనకు మన ఏదైతే అక్వజల్ తో పాటు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ గనక కలిపి వేసుకున్నట్లయితే భూమి గుల్లబారి ఏరు యొక్క వ్యవస్థ బాగా ఎక్కువ లోతు తీసుకుపోయి కాడ బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు మరియు ఆ ఆహ్లాదకరంగా ఉండడానికి త్వరగా, తద్వారా మంచి దిగుబడి వచ్చే రావడానికి దోహదపడుతుంది. దీన్ని మరి ఏ టైంలో వాడాలి రైతు అంటే వాడే విధానం చూడండి. చివరి దుక్కిలో అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అక్వజల్ ను కూడా చివరి దిక్కులో వేసుకోవాలని. అలా చివరి దిక్కులో మన అక్వజల్ తో పాటు మన అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ ను దుక్కి దశలో ఎరువులతో పాటు మనము రసాయనిక ఎరువులతో పాటు కలిపి చల్లుకోవచ్చు. కానీ 25 నుంచి 30% తగ్గించుకోవాలి. అంటే మరి ఇప్పుడు 45 కేజీల బ్యాగ్ వస్తుంది లీడర్స్ ఇప్పుడు ఎక్కువ శాతం. అందులో నుంచి మనకు ఒక 10 కేజీలు తగ్గించి 10 నుంచి 12 కేజీలు తగ్గించుకొని ఆ ఏదైతే రసాయనిక ఎరువులలో ఈ మన గ్రాన్యువల్స్ ని కూడా చల్లుకోవడం వల్ల భూసారాన్ని బట్టి ఒక ఎకరాముకు, అంటే బలం గల్ల భూమి అయితే ఒక ప్యాకెట్, కొంచెం బలం లేదు చౌడు నేల అనుకుంటే 2 ప్యాకెట్లు కూడా దీన్ని కలిపి చల్లుకోవచ్చు లీడర్స్ రసాయనిక ఎరువులతో పాటు. ఇది చల్లుకోవడం వల్ల మరి రైతు జరిగే లాభం ఏంటంటే గతంలో ఎరువులు అనేది భూమిపై ఎలా వచ్చినాయి మరి రసాయనిక ఎరువులు రాకముందు సేంద్రియ పద్ధతిలో రైతులు ఆ మనకి ఏదైతే పశువుల నుండి వచ్చే పేడ, చీడ అది మనకు వచ్చేది ఏదైతే ఉందో నలుచు లాంటివి ఆకు పదార్థాలు అలాంటివి అంతా సేంద్రియ పద్ధతిలో వారు ఇంటి దగ్గరలో కావచ్చు, బావి దగ్గరలో కావచ్చు, ఒక దగ్గర వాళ్ళు ఎరువును సేద్యం చేసుకునేది. అలాంటి ఎరువులు ఇప్పుడు కనిపించకుండా పోయినాయి లీడర్స్. తద్వారా ఆ భూమిలో ఆ ఎరువుల బలము లేక ఆ భూమి దుక్కి ఎక్కువ పడకపోవడం వల్ల పెట్టుబడులు ఎక్కువ అవుతున్నవి. రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. తద్వారా రైతులకు పెట్టుబడి ఎక్కువై దిగుబడి తక్కువైపోతుంది. ఇక్కడ మనము పశువుల ఎరువుతో కలిపి ఏదైతే మనము గతంలో చేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు మనము అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ని గనక ఒక్క ప్యాకెట్ ని గనక వాళ్ళు చల్లుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక 7 బండ్ల పెంట మట్టి ఏదైతే ఉంటుందో గతంలో చల్లిన పెంట మట్టి, అలా మన పశువుల పేడ అయితే ఏది ఉంటుందో 7 బండ్ల పెంట ఒక్క ప్యాకెట్ లో అంత బలమైన సేంద్రియ పద్ధతిలో మనకు తయారు చేస్తున్న అగ్రిహోమిక్ గ్రాన్యువల్స్ అండి. ఇది కూడా మనం ఖచ్చితంగా రైతుకు సజెషన్ చేసినట్లయితే 1 నుండి 3 సంవత్సరాల లోపు భూమి మళ్ళా వారి ఆధీనంలోకి రావడమే కాకుండా పెట్టుబడులు అనేది ఎక్కువ పెట్టకుండా జరుగుతుంది. అలా దిగుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి తగ్గుతుంది. కాబట్టి రైతులకు ఇది మనము ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ లీడర్స్. దీంతో పాటు మనకు అగ్రి 82 ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ అగ్రి 82 అనే నెంబర్ ఎందుకు 82 వచ్చింది అంటే రైతుకు 82% చేసే వ్యవసాయంలో ఉపయోగపడ్డది కనుక దీన్ని 82 అని పిలవడం జరుగుతుంది లీడర్స్. ఇది యాక్టివేటర్ గా, వెట్ వెట్టర్ గా, స్ప్రెడ్డర్ గా, అంటే 3 రకాలుగా ఇది మనకు రైతుకు ఉపయోగపడుతుంది. యాక్టివేటర్ గా అంటే గమ్ములాగా పనిచేస్తుంది. వెట్టర్ గా అంటే ఏదైతే మనము భూమిలో దాన్ని తీసుకుంటామో ఆ లిక్విడ్ ను భూమిలో తీసుకున్నా కూడా భూమిని గుల్లబరుస్తుంది. మరి స్ప్రెడ్డర్ గా అంటే ఎప్పుడైతే మనము స్ప్రే రూపంలో చాలా పురుగు మందులు మనము కొడతా ఉంటాము, ఆ దోమకు పురుగు, దోమకాటుకు, పురుగు కాటుకు, ఇంకా అనేక రకాల రోగాలు వస్తూ ఉంటాయి పంటలకు. ఆ రోగాలకు మనము స్ప్రే చేసే రూపంలో కావచ్చు, దుక్కిలో కావచ్చు, దీన్ని దుక్కిలో చల్లినా వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ పైన ఆకు పైన పడ్డా కూడా ఆకుకు ఎప్పుడు కానీ లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. ఏ రైతు కానీ ఎన్ని ఎకరాలు ఉండని, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండని, పై భాగమే తడుస్తుంది కానీ ఆకు కింది భాగం ఎప్పుడు ఆ
మనకు స్ప్రే చేసే రూపంలో కింది భాగం తడవదండి. మరి ఇక్కడ 8-2ను కలుపుకున్నట్లయితే 100% కింది భాగం కూడా తడుస్తుంది. అంటే వెంటనే మొక్క పైన పడగానే స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనకు పురుగు మందు పిచికారీ చేసినప్పుడు, తర్వాత వర్షం లేదా మంచు పడినప్పుడు పురుగు మందు రాలిపోతుంది. అలానే నీటి తల్లితనం కూడా వలన పురుగు మందు ఆకుల పోగు సరిగా పట్టుకోదు. అగ్రి 82ను పురుగు మందులతో పాటు కలిపి వాడటం ద్వారా మందులు ప్రభావితంగా పనిచేయటమే కాకుండా భూమిలో తేమ ఎక్కువ నిల్వ ఉండేటట్లుగా చేస్తుంది. మీరు ఉపయోగించే పెస్టిసైడ్స్ కావచ్చు, ఆ పనితనాన్ని 20% పెంచుతుంది. తద్వారా పంట దిగుబడి కూడా గణనీయంగా రైతుకు పెరిగే అవకాశం ఉంది కనుక ఎక్కువ లాభము సమకూరుస్తుంది మనకు అగ్రి 82. 50 కేజీల యూరియాలో మనకు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే 150 ml ఒక ఎకరానికి అగ్రి 82 కనుక యూరియా కావచ్చు, ఒకవేళ 20 డిఏపి కావచ్చు, ఏదైనా రాసాయనిక ఎరువులలో వాళ్ళు దుక్కి దశలో కావచ్చు, మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా చల్లుకున్నప్పుడు దీన్ని కలిపినట్లయితే మనకు గతంలో అనుకున్నాము ఫీటున్నర దుక్కి పడేది. కానీ ఇప్పుడు 5 ఇంచుల కంటే ఎక్కువ దుక్కి అనేది పడతలేదు కనుక దీన్ని మనము కలిపినట్లయితే భూమి యొక్క అడుగు ఎంతంటే 0.5 అడుగు ఉన్న తేమను మరి దీన్ని కలపడం వల్ల 1 అడుగు వరకు తేమను కలిగి ఉంటుంది. ఇతర రాసాయనిక మం రసాయన మందులతో కలిపి వాడటం వలన వాటి ప్రభావము కూడా చెట్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనకు అగ్రి 82 అనేది రైతుకు ఇన్ని విధాలుగా ఉపయోగం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మన ప్రొడక్ట్స్ 100% వాడియడము మంచిదండి. దీని ద్వారా రైతులకు నేను చెప్పిన విధంగా 30-40% ఏదైతే పెట్టుబడి తగ్గుతుందని చెప్పినో ఇలా ఈ ప్రొడక్ట్స్ వాడిపోయడం వల్ల ఖచ్చితంగా 4 సార్లు స్ప్రే చేయాల్సిన రైతు 2 సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా మనము 50% ఆదా చేసిన వాళ్ళం అవుతాము. వాడే విధానము 15 లీటర్ల పంపులు అయితే మినిమం 5-10 ml చిన్న మొక్కలకు, నెలలోపు మొక్కలకు వాడవచ్చు. ఇక్కడ 20 లీటర్ల మొక్కలకైతే 10-15 ml వాడవచ్చు లీడర్స్ దీన్ని పంపులో అయితే. ఇలా మనకు రసాయనిక ఎరువులు అయితే 150 ml వాడుకోవచ్చు. పంపులో అయితే దీన్ని మరి గుర్తుంచుకోవాలి లీడర్స్. దీన్ని లాస్ట్ లో పంపు ఎత్తుకునే ముందు పంపు ఏదైతే వాటర్ పోసి మందులు ఏదైతే పోస్తామో దాని పైన లాస్ట్ లో దీన్ని కనుక పోసుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటది. మధ్యలో పోసినట్లయితే ఇది స్ప్రెడ్డింగ్ అవుతుంది అని చెప్పినాం కదా, అలా ఎక్కువ వాటర్ పట్టడానికి మరి సహకరించదు కనుక లాస్ట్ లో పోసుకోవాలి లీడర్స్ దీన్ని అగ్రి 82. అదేవిధంగా మనకు అగ్రి హ్యూమిక్ అండి, ఇది వచ్చేసి మనకు 8 ప్రొడక్ట్స్ లలో 4వది ఇది. ఇది మనకు అగ్రి హ్యూమిక్ ఎలా పనిచేస్తుంది మరి రైతులకంటే, ఇది పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తిపై పొర అంటారు దీన్ని. దీన్ని ఇది పూర్తి ఆర్గానిక్ కనుక మొక్కలకు గ్లూకోజ్ లాంటిది. దీనిలో కార్బన్ 50% ఉంటుంది. ఇది మట్టి ద్వారా లభిస్తుంది. హైడ్రోజన్ 35% ఉంటుంది. ఇది గాలి ద్వారా లభిస్తుంది. ఆక్సిజన్ 5% ఉంటుంది. ఇది నీరు ద్వారా లభిస్తుంది. నైట్రోజన్ 5%, ఇతరులు 5% ఉంటాయి. భూమిలో ఉన్న పోషకాలను చెట్టుకి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది. దీనిని విత్తన శుద్ధిలో కూడా వాడవచ్చు లీడర్స్. దీన్ని ఉపయోగించినట్లయితే విత్తనాలకు 10 నిమిషాలు దీనిని నానబెట్టి విత్తనాలలో నానబెట్టి తర్వాత ఆరబెట్టుకొని విత్తనాలను ఇంకా నాటుకుంటే నారు నాటినట్లయితే నారు వేర్లను ఇది కలిపిన నీటిలో ముంచి తర్వాత నాటు వేసినట్టయితే దీనిని ఎటువంటి రసాయన మందులో వాడకూడదు. ఎందుకంటే దీనిని అగ్రి 82 కలిపి వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇది వాడటం వలన 15-30% వరకు అధిక దిగుబడిని లభిస్తుంది. ఇది దీంట్లో అగ్రి హ్యూమిక్ యాసిడ్ అని ఉంటుంది. దీని ద్వారా మొక్క కూడా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా చౌడు నేలలో కావచ్చు, భూమి మంచి సదును లేని నేలలో కావచ్చు, దీన్ని వాడినట్లయితే మొక్క ఏపుగా రావడానికి ఉపయోగపడుతుంది. అతి తొందరగా మొక్క అనేది పెరుగుతుంది లీడర్స్. దీన్ని కూడా భూమిలో దుక్కి దశలో వాడుకోవచ్చు, పైన స్ప్రే రూపంలో వాడుకోవచ్చు. వాడే విధానం 15 లీటర్ల పంపులో మినిమం 20
40 ml వరకు వాడుకోవచ్చు. ఇది 20 ml మొక్క నెలలోపు వాటికి, 40 ml అనేది దీన్ని పె- పెద్ద మొక్కలకు వాడుకోవచ్చు లీడర్స్. ఇలా వాడినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. అదే విధంగా మనకు ఐదో ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 8లో. ఇది అగ్రి గోల్డ్ అండి. ఇది అద్భుతమైన మొక్కలను ఆ మొక్కలకు సంబంధించి పదార్థాలు తయారైనది కిరణజన్య సంయోగ క్రియగా ప్రభావితంగా జరిగేలా ఇది కణత్వ చాలికి జలాన్ని అందిస్తూ మొక్కలలో జరిగే జీవ ఏదైతే జీవ రసాయన క్రియలను వేగవంతం చేసి మొక్క ఎదుగుదలకు మరియు మెత్తదనానికి బాగా ఉపయోగపడుతుంది. మొక్క ఎదుగుదలకు మరియు మెత్తదనానికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైట్ రూట్స్ ని బాగా పెంచుతుంది. వైట్ రూట్స్ అంటే మనకు ఏరు యొక్క వ్యవస్థ లోపలి భూమిలోకి చొచ్చుకుపోయే విధానంలో ఏరును ఏదైతే ఉంటుందో దాని యొక్క మనము మానవుడు ఏ విధంగా అయితే ఆహారం ఏదే విధంగా తీసుకుంటూ ఉన్నాడో అలా దానికి మొక్కకు కావలసిన కా ఆహార పోషకాలను ఏవైతే ఉంటాయో వాటిని అందించడానికి ఏరు యొక్క మూతిని తెరుచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఆ దీని ద్వారా ఆ, ఎక్కువ మనకు వేసిన పోషకాలు అందడానికి మొక్కకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతు దీన్ని దుక్కి దశలో వాడుకోవచ్చు, పైన స్ప్రే రూపంలో వాడుకోవచ్చు. దీన్ని వాడుకునే విధానం ఏంటంటే 15 లీటర్ల పంపుకైతే మినిమం ఆ 8 నుంచి 10 గ్రాములు వాడుకోవచ్చు. 20 లీటర్లు అయితే 10 గ్రాములు పక్క వాడాల్సి ఉంటుంది. దీన్ని పైన స్ప్రే రూపంలో అయితే అలా వాడుకోవచ్చు. లేదు దుక్కిలో అయితే ఎకరానికి ఒక ప్యాకెట్ తీసుకోవచ్చు. దీనికి అధిక పెట్టుబడి కూడా ఏం లేదు లీడర్స్, 500 రూపీస్ మాత్రమే దీని యొక్క రేటు. కానీ చాలా పెద్ద ఉపయోగాలు దీంతో ఉంటాయి కాబట్టి ఇది రైతుకు తప్పనిసరి వాడిపియవచ్చు. అదే విధంగా మన దాంట్లో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ అనేది మనకు లీడర్స్ మొక్కకు కావలసిన 16 రకాల పోషకాలు. ఇది మనము ఆ హెల్త్ కు సంబంధించి పదే పదే చెప్పుకుంటాము. స్పిర్లినా మన శక్తిని అందిస్తుంది. 46 రకాల పోషకాలు ఉంటాయని మనం స్పిర్లినాలో చెప్పుకుంటాం మనిషి శరీరంకి. అదే విధంగా మొక్కకు కావలసిన పోషకాలు 16 రకాల పోషకాలు నానోటెక్ లో ఉంటాయి లీడర్స్. ఆ 16 రకాల పోషకాలను మరి రైతు ఎన్ని విధాలుగా అందిస్తారంటే ఒకసారి జింకు స్ప్రే చేస్తూ ఉంటాడు, ఒకసారి మరి 19 అని, కాఫర్ అని, ఐరన్ అని, మెగ్నీషియం అని, బోరన్ అని ఇలా రకరకాలుగా మనకు రైతులు అక్కడ పెస్టిసైడ్స్ లో తీసుకొచ్చి అదొకసారి విడివిడిగా కొట్టడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో రైతుకు మనం ఇక్కడ దీన్ని సజెషన్ చేసినట్లయితే 16 రకాల పోషకాలు మన ఓన్లీ అగ్రి నానోటెక్ లో అందిస్తుంది మన కంపెనీ. ఇదైతే ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి లీడర్స్. ఇది ఎక్కడ పోయినా కూడా ఏ షాప్ లో కూడా ఈ ఇండియాలో కావచ్చు ఇంకా భూప్రపంచంలో కావచ్చు ఈ 16 రకాలు ఒకే దగ్గర కలిపి ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉన్నది అంటే వెస్టేజ్ లో అగ్రి నానోటెక్. ఇది చూడండి, ఈ 16 రకాలను ఒకసారి నేను చదివి వినిపిస్తాను లీడర్స్. ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింకు, కాపర్, ఐరన్, మెగ్నీష్, బోరాన్, ఫ్లోరిన్, మలాథిన్. ఇవి అన్ని కూడా మొక్కకు అవసరమైనవే. ఇన్ని రకాలుగా ఒకే దగ్గర మనకు దొరకడం చాలా అదృష్టం రైతుకి. ఇది ఆకుముడత, బొబ్బర తెగులు నివారణకు ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. బేసిక్ న్యూట్రిషన్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ నీటి ద్వారా లభిస్తుంది. ప్రైమరీ న్యూట్రిషన్ ఏమంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సెకండరీ లో అందిస్తుంది. ఇది న్యూట్రిషన్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, మైక్రో న్యూట్రిషన్ జింకు, కాపర్, ఐరన్, మెగ్నీషియం, బోరన్, ఫ్లోరిన్, మలాథిన్. ఇవి అన్ని కూడా ఉండటం వలన మొక్కలకు క్లోరోసిల్ ను మొక్కగా మొక్కకు పూర్తిగా ప్రవహించేలా చేస్తుంది. దీని వలన ఆకుముడత రాదు. మరియు చీడ పురుగులు ఏవైతే ఉంటాయో, తెగుళ్ళు ఏవైతే ఉంటాయో వాటి వైరస్ ను తట్టుకునే శక్తి మొక్క దగ్గర ఉంటుంది లీడర్స్. ఎలాంటి వ్యాధులను రానియకుండా చేస్తుంది. మొదటి నుంచి వాడినట్లయితే దుక్కి దశ నుంచి వాడినట్లయితే వ్యాధి వచ్చినా కూడా తట్టుకునే శక్తి మొక్కలో ఉంటుంది. దీన్ని ఎకరాకి ఒక 1/2 kg సజెషన్ చేసినట్లయితే లేదంటే
అప్పుడు దుక్కి దశలో మనం చెప్పలేకపోయినాము, అందలేకపోయినాము అంటే పైన స్ప్రే రూపంలో 15 డేస్ కు ఒకసారి దీన్ని స్ప్రే చేయించుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. రైతు ఎక్కువ సార్లు స్ప్రే చేయడము అనేది తప్పుతుంది. తద్వారా రైతు ఆ మొక్కకు కావాల్సిన పోషకాలను ఇక ఒకరి దగ్గరే అందుతున్నాయి కాబట్టి దీని రేటు విషయంలో కూడా మనకు రూ. 1475 ఎంఆర్పి రేటు ఉంటుంది హాఫ్ కేజీ ప్యాకెట్. దీన్ని రూ. 1250కే మన కంపెనీ అందిస్తుంది. ఇది ఎకరానికి దుక్కిలో అయితే వాడుకోవచ్చు. పంపులో అయితే చూడండి లీడర్స్ దీన్ని వాడే విధానము. కూరగాయలకైతే 5 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు అందించవచ్చు 15 లీటర్ల పంపును. ఇక ఎక్కువ మొక్కలు పెద్దవి అయితే 15 గ్రాముల నుండి 30 గ్రాములు లేదా 40 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు. ఇది వాటర్ 15 లీటర్లైనా 20 లీటర్లైనా మనము తీసుకున్నట్లయితే ఉంటే ఖచ్చితంగా మొక్కకు ఆ స్ప్రే రూపంలో ఉపయోగపడుతుంది లీడర్స్. ఒకవేళ దుక్కి దశలో అయితే హాఫ్ కేజీ అందియాల్సిందే పక్క. దీంట్లో పావు కేజీ కూడా ఉంటవి, అవి రూ. 630 చొప్పున పడుతుంది. ఈ విధంగా మనం వాడుకున్నట్లయితే ఉంటే రైతుకు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. లీడర్స్ ఇక్కడ మనం ఈ రోజు మన వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ ఒకసారి మీరు వింటా ఉన్నారు. రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇంకా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం 6 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతము ఆ రైతులకు పండే పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఏరుకుళ్ళు రోగాలు కావచ్చు, ఇంకా వేరే తెగుళ్ళు కావచ్చు, లేకపోతే వర్షాల కారణంగా వాతావరణ ప్రాబ్లం వల్ల ప్రకృతి యొక్క వైఫల్యం వల్ల కూడా మొక్కలు ఆ చనిపోవడం జరుగుతుంటుంది లీడర్స్. అటువంటి సందర్భంలో మన యొక్క అగ్రి ఫంగిసైడ్స్ అనే మన దగ్గర ఏదంటే అగ్రి ప్రొటెక్ట్ అండి. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ శాతం అయితే మనం అక్వజెల్ను అగ్రి ఉమిక్ గ్రాన్యువల్స్ తో పాటు ప్రొటెక్ట్ ను కలిపి దుక్కిలో చల్లుకున్నట్లయితే ఇంకా బెటర్. ఆ రానున్న కాలంలో వాళ్ళు పంట మొత్తంలో కూడా ఎక్కువ బూస్ట్ తెగులు కావచ్చు, మరి చీడపీడ పురుగులు కావచ్చు, ఎలాంటివి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది చూడండి, శిలీంధ్రాల ద్వారా తయారైన ఆ సాలింద్ర నాశిని ప్రకృతి సిద్ధంగా తయారైనది. ఇది అగ్రిప్రొటెక్ట్ అండి. ఇది యాంటీబయాటిక్ తో ఇలాంటి తత్వాన్ని కలిగి ఉన్న శిలీంధ్ర వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని పెరగకుండా యాంటీబయాటిక్ లాగా ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనము జ్వరం వచ్చినప్పుడు కావచ్చు, అధిక ప్రాబ్లమ్స్ తో ఉన్నప్పుడు మనకు డాక్టర్స్ యాంటీబయాటిక్ సంబంధించిన ఆ టాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు రాయడం జరుగుతుంది. అలా మనకు మొక్కకు ఇక్కడ ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది భూగర్భంలోని రోగాలను చంపుతుంది, మొక్కకు కాపాడుతుంది. అన్ని రకాల పంటలపై వచ్చే ఫంగల్స్ వ్యాధులను తెగులను నియంత్రిస్తుంది. ఇది సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది వాడుట వలన మొక్కలకు వ్యాపించే చీడపీడ దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తుంది. అనగా ఎటువంటి వ్యాధులను రానియకుండా చేస్తుంది. ఇది పర్యావరణానికి హాని కలిగించదు, భూసాంద్రతను పెంచుతుంది. దీనిని ఇతర రసాయనిక ఎరువులతో కూడా కలిపి వాడుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇది రసాయనిక ఎరువులలో అయితే ఎకరానికి హాఫ్ కేజీ ప్యాకెట్ వేసుకోవచ్చు. దీన్ని వాడే విధానము దుక్కిలో అయితే రసాయనిక ఎరువులు అయితే మనము ఆ తగ్గించుకొని వేసుకుంటే బెటర్ లీడర్స్. అట్లా మనకు రైతుకు కూడా పెట్టుబడి అనేది తగ్గుతుంది. అట్లా ఎరువులతో పాటు కలిపి దుక్కిలో దశలో అయితే మిస్ అయిన రైతుకు పైన కూడా స్ప్రే రూపంలో దీన్ని వాడే విధానము 15 లీటర్ల పంపులో చిన్న మొక్కలైతే 20 గ్రాములు, ఇంకా పెద్ద మొక్కలైతే నెల దాటిన మొక్కలకైతే 45 రోజులు దాటిన మొక్కలకైతే 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు కూడా అందించుకోవచ్చు. ఇది ఒకవేళ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లీడర్స్ ఆల్రెడీ మనం పోయిన టైంలో కొత్త వైరస్ వచ్చింది. ఆ వైరస్ ను వచ్చిన మొక్కను ఆపకపోయినా కూడా
ఇంకా మిగతా అంటే మనం పోయిన సందర్భంలో ఒక 10 నుంచి పావుల మందం కనుక రైతుకు నష్టం జరిగితే మిగతా 75% ను మన ప్రొటెక్ట్ ను వాడియడం వల్ల 100% మళ్ళీ ఆదుకోవచ్చు. ఇది పైన స్ప్రే చేయడము కాకుండా మొదళ్ళ దగ్గర ఏదైతే మొక్క ఉంటుందో మొక్క మొదల దగ్గర మనం ఇది స్ప్రే చేయించినట్లయితే ఉంటే 100%, 75% మొక్కలు ఏవైతే బతికి ఉన్నాయో వాటిని కాపాడుకోవచ్చు లీడర్స్. దీన్ని నేను చాలా సందర్భాల్లో ఎక్కువ మిర్చి పంటలకు వాడిపించిన, వరి పంటలకు కూడా వాడిపించిన క్రమంలో వాళ్ళు మంచి రిజల్ట్ ను పొందినారు. వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అయినారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం ఆ, నన్ను అడగకుండా కూడా వాడుతున్నారు లీడర్స్ కొంతమంది రైతులు. దీని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే చనిపోయే మొక్కను కూడా దీని యొక్క జీవక్రియ ఆ అని కూడా పిలుస్తారు. ఇది మనకు దాని జీవం పోసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా రైతుకు వాడిపోయచ్చు లీడర్స్. మరి దీన్ని వాడే విధానం కూడా మాట్లాడుకున్నాం లీడర్స్. దీని రేటు కూడా వచ్చేసి హాఫ్ కేజీలలో 1250, పావు కేజీలలో ఉంటది 630. ఇది ఎంఆర్పి రేటును డిస్కౌంట్ చేసి చెప్తున్న రేటు లీడర్స్. ఇక మనకు లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి మాస్ అండి. ఈ అగ్రి మాస్ అనేది ఎక్కువ శాతం దీన్ని లాస్ట్ లో ఎందుకు తీసుకున్నామంటే పంట మినిమం 45 రోజుల నుండి 60 రోజులు దాటిన తర్వాత ఎప్పుడు కానీ ఏ పంట కానీ పూత దశకు వస్తుంటుంది. ఆ పూత దశలో మనం దీన్ని వాడుకున్నట్లయితే ఉంటే మంచి పూతను అందిస్తుంది, మంచి కాయను కూడా అందిస్తుంది. ఇక్కడ చూడండి, పంట పంట తీరును పెరుగుదలను, శక్తిని, దిగుబడిని, నాణ్యతను పెంచుతుంది. ఇది మొక్కలకు సంతాన ఉత్పత్తి, పునరుత్పత్తికి ప్రక్రియలో చాలా ఉపయోగకారిగా ఉపయోగపడుతుంది. అగ్రిమాస్ మొక్కల సమతుల్యతను, పోషకాలను, ఉత్పత్తికి ఇది పోలియర్ స్ప్రేయర్ గా ఉపయోగపడుతుంది. మొక్క యొక్క జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది, అనగా మూలకాల కణాలు సంఖ్యను పెంచుతుంది. హార్మోన్ల వ్యవస్థను, హార్మోన్ రవాణాను మెరుగుపరుస్తుంది. హార్మోన్స్ సరైన సమయంలో స్పందించటం వలన పూత బాగా వస్తుంది, పిందెలు కూడా పెద్దగా రావడం జరుగుతుంది. దీని ద్వారా పంట యొక్క మనకు ఎక్కువ పూత కాత రావడమే కాకుండా దీని ఎక్కువ బరువుతో అంటే కాయ కూడా నాణ్యతతో కూడిన దిగుబడిని అందిస్తుంది. దీని వలన మార్కెట్లో ధర పెరుగుతుంది. చాలా బాగా కనిపిస్తే, చాలా మంచిగా కనిపించినట్లయితే, ఎక్కువ సైజుతో కనిపించినట్లయితే వచ్చే ఏదైతే మనకు కొనుగోలు చేసే ఎవరైతే ఉంటారో వారు కూడా మన దగ్గర ఉన్న పంట వైపే వచ్చి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది. ఇలా పిందెలు రాలుటను కూడా నివారిస్తుంది. ఇది వాడటం వలన 15 నుంచి 30% అధిక దిగుబడిని అందిస్తుంది. పూత వచ్చిన 15 రోజుల ముందు నుండి లేదా కాయలు వచ్చిన తర్వాత కూడా ఇది స్ప్రే చేయవలను. ఇది డ్రిప్ లో వేయరాదు. దీన్ని మరి డ్రిప్ లో వేసి మరి వేసినట్లయితే ఉంటే అది దుక్కిలో వ్యర్థమైపోతుంది లీడర్స్. ఇది ఓన్లీ స్ప్రే రూపంలో మాత్రమే వాడాలి. దీన్ని వాడే విధానం కూడా చూడండి. మనకు 15 లీటర్ల పంపులో 20 ml నుండి 30 ml వరకు మనము దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఉంటే ఇది 15 days 20 days గ్యాప్ ఇచ్చి 2 సార్లు మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు లీడర్స్. ఎక్కువ సార్లు స్ప్రే చేసిన అవసరం కూడా లేదు. దీన్ని దేనితో కలిపి స్ప్రే చేయొచ్చు అంటే అగ్రి 82 అండ్ అగ్రి హ్యూమిక్ ను కలిపి దీన్ని మాస్ను కలుపుకొని స్ప్రే చేయించినట్లయితే ఉంటే మంచి గ్రోత్ ఉంటుంది, మంచి పూత వస్తుంది, ఆ పూతకు తగ్గట్టుగా ఖాతా వస్తుంది, పిందెను కూడా రాలిపోకుండా చూస్తుంది. దీని ద్వారా రైతుకు అధిక దిగుబడి అనేది వస్తుంది లీడర్స్. ఇలా మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న ఏదైతే అగ్రి ప్రొడక్ట్స్ 8 రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరి మనము ఖచ్చితంగా సజెషన్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం లీడర్స్. ఇక్కడ ఉన్న 429 మంది ఎవరైతే ఉన్నారో నాతో పాటు ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ సెషన్ విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్న లీడర్స్. నా యొక్క గోల్ డ్రీమ్ వచ్చేసి నేను పెట్టుకున్న లక్ష్యము క్రౌన్ డైరెక్టర్ కావాలి, 2 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి. అది చార్ట్ పీరియడ్ లో ఇది కూడా జూన్ లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే నమ్మిన లీడర్స్. ఆ లక్ష్యంతో వర్క్ చేస్తున్న లీడర్స్. నన్ను నమ్మి ఎవరైతే నా వెంట ప్రయాణం చేస్తారో వారికి ₹1,00,000 ఇప్పిస్తూ 1 కార్ ఇప్పించేంత వరకు నేను వాళ్ళని వదిలిపెట్టను. అలా నేను ప్రయాణం చేస్తాను లీడర్స్. మా అప్లైన్ కూడా
నన్ను అలానే పట్టుకొని నడిపిస్తున్నాడు. వారి చేయి పట్టుకొని ముందుకెళ్తున్నాం లీడర్స్. ఇప్పటి వరకు నాకు నా టీం వచ్చేసి టీం సైజ్ వచ్చేసి 1135 మంది టీం సైజ్ ఉన్నది లీడర్స్. అందులో నాకు యాక్టివ్ లీడర్స్ దరిదాపుగా నా యాక్టివ్ లీడర్స్ వచ్చేసి ఒక 8 మందిని నేను యాక్టివ్ లీడర్స్ తయారు చేసుకున్నా. 1.5 year అవుతుంది నేను జర్నీ చేస్తున్న క్రమంలో. నాకున్న పనులు చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వెస్టేజ్ చేస్తూ ముందుకెళ్తున్న లీడర్స్. నేను ఇంకా ఫుల్ టైం అనేది దరిదాపుగా చేయట్లేను. నాకున్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల కారణంగా కొంచెం లేట్ అవుతుంది లీడర్స్. ఖచ్చితంగా నేను జూన్ వరకు క్రౌన్ డైరెక్టర్ అవుతూ 2 lakhs ఎర్న్ చేస్తూ నేను టాటా పంచ్ కార్ తీసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో నేను చెప్పబోయేది ఏంటంటే, మనము ఆరోగ్యాన్ని ఏదే విధంగా అయితే కాపాడుకుంటున్నామో, మరి మన ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ మనము భూమిని కాపాడుకున్నట్లయితే ఉంటే, భూమిని సేద్యం చేస్తున్న రైతు ఎవరైతే ఉన్నారో రైతుకు మనం ఇది సజెషన్ చేయడం వల్ల 100% మన ఆరోగ్యాలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఫస్ట్ భూమిని కాపాడుకుందాం. నేల లేనిది ఈ ప్రపంచమే లేదు. ఆ నేలను కాపాడడం వల్ల మనకు తదస్తు దేవతలు అన్ని రకాలుగా అందిస్తారు లీడర్స్. దీన్ని ఖచ్చితంగా ఆమ్, ఈ ప్రొడక్ట్స్ ని అందించి రైతుకు మీరు చాలా మందిని ఆదుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ సార్ అండ్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను లీడర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ సామరాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా కూల్ గా నిదానంగా అన్ని అగ్రికల్చర్ గురించి ఎలా వాడాలి ఏంటి ఏం కదా. సో మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్. సో మంచి అవగాహన ఉంది మీ దగ్గర అగ్రికల్చర్ గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు కూడా తొందరలోనే ఈవినింగ్ సెషన్ కి రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 410 420 దాకా ఉన్నారు. 450 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు ఈ రోజు. చాలా గ్రేట్ అండ్ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారండి సామరాజు గారు అగ్రికల్చర్ గురించి. సో ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అందరికి ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎప్పుడు చెప్తుంటాం, మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం ద్వారా ఈ నాలెడ్జ్ అనేది మనకు దొరుకుతుంది. సో మనం అటెండ్ అవుతూ మన టీంని అటెండ్ చేయించడం ద్వారా ఇంకా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ విధంగా మార్నింగ్ లో ఈ యొక్క సెషన్స్ ని మీరు అందరూ అటెండ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి మన టీం హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత కాల్స్కి వెళ్ళిపోదాం. సో ఫాస్ట్ గానే మూవ్ చేస్తాను. సో టీం హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నాం. సో ఈ మేకి 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ కి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా చాలా థ్యాంక్ యూ. మనం ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్తులో డెఫినెట్ గా మీకు అప్డేట్స్ చేస్తాం. ఇంకా సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియుసిడి టిహెచ్హెచ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది ఫేస్బుక్ పేజ్ ఇది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి, మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. మంచి లీడర్షిప్ ని కూడా మీరు బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం పెట్టుకున్నటువంటి విజన్, ఈ యొక్క 31st December 2025 కి 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాంబరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాంబరాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వన్స్ అగైన్ మంచి సెషన్ తో ఈరోజు సెషన్ చాలా మంచి సెషన్ ఈరోజు మాకు అందజేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సెషన్ నెంబర్ సెషన్ తీసుకోవాలి, ఇంకా చాలా అచీవ్మెంట్స్ తీసుకోవాలి, యాక్చువల్ 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి మెంటర్షిప్ లో ఉన్నారు మా దేవేంద్ర గారి సార్. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళతో మనం జర్నీ చేస్తే డెఫినెట్ గా 100% మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు.
సో ఈరోజు అవును సార్. సెషన్ చెప్పారు, ఎక్సలెంట్ అండి. సో ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే నాలెడ్జ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో మీరు నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. సో అతి త్వరలో ఈవినింగ్ సెషన్ వస్తూ పైలట్ క్లాస్ తీసుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. సో ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారో చూడండి, ఈరోజు సామ్రాజ్ గారు ఒక మంచి సెషన్ మనకి ఇచ్చారు. సో దయచేసి లేడీస్ అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవుతూ, ట్రైనింగ్ అటెండ్ అవుతూ, నేర్చుకుంటూ నేర్పించుకెళ్తే బాగుంటుంది. రాసుకుంటే ఏమి రాదండి. సో చాలా మంది లీడర్స్ పేజీలు రాసుకుంటే ఏమి జరగదు. దాన్ని ఆచరణలో పెడితే 100% అవుతుంది. సో దయచేసి ఆచరణలో పెట్టి డెఫినెట్ గా వర్క్ చేద్దాం. సో నిన్న మనకి ఒక సూపర్ మీటింగ్ జరిగింది పాల్గొండ అండ్ రణస్థలంలో సూపర్ మీటింగ్స్ అయింది. ఈరోజు అసంపేట అండ్ టెక్కల్ అండి. రేపు మళ్ళీ ఆ పొందూరు, తర్వాత నెల్లిమర్ల. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ తిరుపతి. సో లేడీస్ అందరూ ప్రమోట్ చేసుకుని ఇట్లా చేసుకోండి. సో ఎలా అయితే ఈరోజు 400+ అవుతున్నారో షార్ట్లీ 500 కంప్లీట్ చేసుకుంటే అది త్వరలో మనం 1000 మెంబర్స్ కూడా తీసుకున్నాం. సో నిన్న కవిత గారు ఒక స్కూల్ టీచర్ గా, ప్రైమరీ స్కూల్ టీచర్ గా స్టార్ట్ చేసి 2 lakhs ఇన్కమ్ చేసుకుంటూ ఒక మంచి సెషన్ ఇచ్చారు. సో ఎంఎస్ఆర్ సార్కి, ఎంఎస్ఆర్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను. సో మన వచ్చే గ్రాట్యుడ్ ఏంటంటే మనం కూడా అచీవ్మెంట్ తీసుకొని మనం కూడా ప్యారల్ టీమ్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. అదే మన టీం మన సపోర్ట్ ఇస్తే డెఫినెట్ గా చేయొచ్చు. సో ఇంకొక 10 days మాత్రం ఉందండి మంత్ క్లోజ్. సో 2025 ఎవరైతే మంచి అచీవ్మెంట్స్ వెళ్తారో సో డిసెంబర్ వరకు అంతే స్పీడ్ గా ముందుకు వెళ్తారో సో రాసేయండి. ఈ రోజు ఈవినింగ్ మనకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మిమ్మల్ని వేసి చూడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటేశ్వర్లు గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సామ్రాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్. చాలా బాగా సార్ చెప్పినట్టుగా కొంచెం కూల్గా నిదానంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. 8 రకాల ప్రోడక్ట్స్ని. సూపర్ సార్. మనది ఒక్కటని కాదు, అయితే ప్రాపర్గా మీరు అన్నట్టుగా దుక్కి దశ నుంచే గనక మనం రైతుకి మనం ప్రాపర్గా సజెషన్ చేస్తే ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ వస్తుంది సార్. నేను నిన్న ఫీల్డ్లో హన్మకొండ మండలం అయినవోలు పక్కన నా నా డౌన్లో ఉన్నటువంటి ఒక లీడరు జిల్లా కుమారస్వామి అని, వాళ్ళ మేల్ ఫీమేల్ మొక్కజొన్న పంటకు సార్, మేల్ ఫీమేల్ అది. సో మంచి గ్రోత్ వచ్చింది సార్. ఏంటిదంటే అగ్రి ఆక్వాజెల్ను మన అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 8 వాడడం వల్ల దుక్కి దశలో సో మంచి హీల్డింగ్ వచ్చింది. సో నేను అది వీడియో కూడా తీశాను సార్. వీడియో తీసి గ్రూపులలో పెట్టాను. సో మామూలుగా లేదు సార్ అసలు. అయితే పక్క రైతుకు చూసాము, వాళ్ళు వేయని వాళ్ళది అసలు ఏం పెరగలే. మనది మాత్రం 6 ఫీట్లు వచ్చింది, 6 ఫీట్స్ వచ్చింది ఆ మేల్ ఫిమేల్ ఏది మేజ్. సో నిజం సార్, సూపర్ రిజల్ట్. ప్రతి ప్రోడక్ట్ అట్లనే మిర్చి పంటలలో కూడా బాగా వచ్చినాయి సార్ నా అండర్లో. సో థ్యాంక్ యూ సార్. రైతులు మంచి హ్యాపీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ థ్యాంక్ యూ లీడర్స్. సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ వెంకటేశ్వర్లు అండి. సో నేను గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో నా డ్రీమ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ కల్లా నేను ఈవినింగ్ సెషన్కి రావాలి. సో సెషన్ ఇవ్వాలి. తర్వాత నన్ను నమ్మి నాతో కమిట్మెంట్గా వర్క్ చేస్తున్న ఒక 10 మందికి 50,000 ఇప్పించుకుంటూ నేను ఒక 2 lakhs తీసుకోవాలి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను క్రౌన్ కావాలనేది నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ సార్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. సో మచ్ సార్. చిన్నారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సామ్రాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. అదే ప్రోడక్ట్ ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ కాబట్టి మంచి బూస్ట్ గా అయితే 8 ప్రోడక్ట్లు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మా లాంటి వాళ్ళకి మరీ యూజ్ఫుల్ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సార్. నిన్న చాలా దగ్గరలో అగ్రి ప్రోడక్ట్ ఇచ్చాము, కంటిన్యూగా అగ్రికల్చర్ ఫీల్డ్ లో చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. నేను ఇప్పుడు గోల్డ్ లో ఉన్నాను. నేను నెక్స్ట్ ఈ ఫిబ్రవరి కల్లా స్టాక్ పూర్తి చేసుకోవాలని కమిట్మెంట్ తో వర్క్ చేస్తాను సార్. మా అప్లైన్ గారు రంజిత్ సార్, మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి చిన్నారావు గారు. ఆల్ ది బెస్ట్.
సాంబశివ గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సామ్రాజ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్. చెప్పారు. నెక్స్ట్ టైం వచ్చి చాలా నెమ్మదిగా నిదానంగా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు సార్. జస్ట్ అది తొందరలో నేను గెలిపి సేమ్ తీసుకోబోతున్నాను. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ అనేది మీరు సక్సెస్ అవ్వాలి. మీతో పాటు మీరు 10 మందికి సక్సెస్ చేయించాలి. మైసెల్ఫ్ సాంబశివరావు అండి, నేను వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలి. 10 మందికి 10,000 ఇప్పిస్తూ భారతదేశానికి 10,000 ట్యాక్స్ కడుతూ పర్ మంత్ 5 lakhs తీసుకోవాలని డ్రీమ్ తో వర్క్ చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఉమా సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ సంవత్సరం మేము జాయిన్ అయినాం, ఈ సంవత్సరం వాడుతున్నాం సార్. మంచి రిజల్ట్ ఉన్నది. ఇది ఫస్ట్ ఆక్వాజిల్ గ్రాన్యువల్స్ రైట్ టు భూమికు నానోటెక్ అన్నవి మొత్తం ఇండ్లే కొట్టినాం సార్. బయటికి ఇండ్లే 4 సార్లు కొడితే బయటికి ఒక్కసారి కొట్టినాం. అంటే ఒక దోమది, పురుగుది, నల్లిదే, ఈ 3 బయట తెచ్చుకుంటాను సార్. ఇంకా మీరు ఈ రోజుతోటి ఇంకా బాగా నాకు ఎవరికైనా చెప్పాలన్న ఇంట్రెస్ట్ బాగున్నది సార్. అన్నీ రాసుకున్నా, కొన్ని మిస్టేక్ కొట్టినాం, అయినా కూడా మంచి రిజల్టే ఉన్నది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఉమాశంకర్ సార్. ఈ పంటకని కాదు